లక్ష్మీ భూపాల్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. సెకండ్ ఇక్కడికి వచ్చేసిన మీడియా బృందానికి అలాగే వేదిక మీద ఆహుతులైన పెద్దలందరికీ నమస్కారం. ఉత్సవం ఈ మధ్యకాలంలో చాలా టైటిల్స్ ఫస్ట్ ఆఫ్ ఫాంట్లో తెలిసిపోతుంది ఇది వర్కౌట్ అవుతుందో లేదో అనేది, అక్కడి నుంచే మొదలవుద్ది. ఈ ఉత్సవం టైటిల్ చూడంగానే ఇది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా పెద్ద హిట్ కాబోతుందని అనిపించింది. ఎందుకంటే మీరు క్లియర్గా చూస్తే ఆ వెనకాల ఉన్న డిజైన్ మొత్తం ఒక కుందేలు షేప్లో, ర్యాబిట్ షేప్లో ఉంటుంది అది. సో అందులో ఒక అద్భుతమైన డిజైన్ చేయించిన దగ్గర నుంచి ఈరోజు ట్రైలర్ వచ్చిన వరకు ప్రతి ఒక్కటి చాలా కళాత్మకంగా ఉన్నాయి. సో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే తమ్ముడు అర్జున్ సాయి చాలా అద్భుతంగా డీల్ చేశారు. ఇప్పుడు కింద బ్రహ్మానందం గారు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు పక్కన ఆయన ఒకే ఒక మాట అన్నారు, ఇంతమంది ఆర్టిస్టులను ఎలా డీల్ చేశాడు అని. నిజంగా చాలా చాలా పెద్ద విషయం అది. ఇంతమంది ఆర్టిస్టులను డీల్ చేయటం, ఇంతమందితో అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయించటం, దాన్ని ఇక్కడ వరకు తీసుకురావడం చాలా పెద్ద టాస్క్. అది విజయవంతంగా పూర్తి చేసేందుకు ఫస్ట్ ట్రైలర్ వరకు అర్జున్కి అభినందనలు. సినిమా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. ఇకపోతే రీసెంట్గా వచ్చిన రంగమార్తాండ సినిమాలో చక్రపాణి పాత్రలో విజృంభించి మొత్తం ఒక స్థాయిలో, ఇది కంపారిజన్ కాదు, హెచ్చు తగ్గులు కాదు, కొన్ని చోట్ల ప్రకాష్ రాజ్ గారిని కూడా కనిపించకుండా చేసేసిన మన నట ఏమన్నారు, నట శిఖరం అన్నారు, ఇంకా చాలా పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి బ్రహ్మానందం గారు. ఇప్పటికీ రంగమార్తాండ తలుచుకుంటే నాకు గుర్తొచ్చేది ప్రకాష్ రాజ్ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు టప్పని డోర్ తెరుచుకొని ఫుల్ తాగేసి ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది. అది మైండ్లో నాకు ఆల్మోస్ట్ 2 years నుంచి చూస్తున్నా, నాకు అది మైండ్లోంచి పోవట్లేదు. ఒక నటుడి ఎక్స్ప్రెషన్ అంత ఇంపాక్ట్ మన మన మైండ్ మీద పడుతుంది. అలాంటి నటుల గురించి, నటుల జీవితాల గురించి తీసిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి. అలాగే ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పాలి. రంగమార్తాండ సినిమాకి ముందు షాయరీగా నేను ఒక ఇది రాశాను, నేను ఒక నటుడిని అని. చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది. అది నటులందరూ కూడా మేము బాగా ఓన్ చేసుకున్నారు. అందులో చెప్పని అందులో రికార్డ్ చేయని ఒక 2 విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను. అందులో మళ్ళీ 12 రాస్తే 9 మాత్రమే పెట్టాము. ఆ 3 తీయడానికి 4 రోజులు పట్టింది, ఏ 3 తీయాలో అర్థం కాక. అందులో మిగిలినవి ఒక నటుడు ఎంత డెప్త్కుంటాడు అనేది చెప్పే విషయంలో, నేను ఒక నటుణ్ణి, రంగుల మొహాన్ని, నిలువెత్తు అహాన్ని, చప్పట్ల దాహాన్ని, రసజ్ఞుల మోహాన్ని అంటాడు. అలాగే నేను ఒక నటుణ్ణి, నా తల్లి గర్భం రంగస్థలం, ప్రతిరోజు అది నా రణస్థలం, నేను ప్రతిరోజు పుట్టే పుణ్యక్షేత్రం, నవరసాల యుద్ధం జరిగే కురుక్షేత్రం అంటాడు. సో అలాంటి ఒక వేదిక, ఒక రంగస్థలం ప్రతి నటుడికి. ఆ నటుల జీవితాల గురించి అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని, ప్రొడ్యూసర్కి బోల్డెన్ డబ్బులు తెచ్చిపెట్టాలని, అర్జున్ సాయి ఇప్పుడున్న 100 మంది డైరెక్టర్స్లో కాకుండా 101వ వాడిగా కొత్త పేరు, పెద్ద పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నటీనటులకి, టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.